సిప్ చేసిన తర్వాత టాపప్ ఎస్ఐపి పెట్టుకుంటే ఏంటి ఇది డిఫరెన్స్? ఎందుకంటే జనరల్‌గా చేసిన దానికంటే టాపప్ చేసిన దానికి డబుల్ ది అమౌంట్ వస్తుంది. అసలు ఏంటి దాంట్లో అంటే పర్చేసింగ్ పవర్ మెయింటెనెన్స్ అంటే సిప్పి కాంట్రిబ్యూషన్ పెంచినప్పుడు ఆహ్, అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌ఫ్లేషన్ బీట్ అవుతాం. సో, తొందరగా ఇదవుతుంది. సో, గ్రోత్ అనేది తొందరగా వస్తుంది కాబట్టి అదొక పాయింట్. ఇంక్రిమెంటల్ సేవింగ్స్ గ్రాడ్యువల్‌గా ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఈజీ టు మేనేజ్. అంటే అది సబ్స్టాన్షియల్ గ్రోత్ కూడా వస్తుంది కదా! ఓవర్ ఎ పీరియడ్ అదొకటి. ప్లస్ యాక్సిలరేటెడ్ వెల్త్ అక్యుములేషన్ అంటే జనరల్‌గా ఇన్వెస్టింగ్ పార్టిసిపేషన్ ఎక్కువైనప్పుడు ఓవరాల్ గ్రోత్ కూడా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో సిగ్నిఫికెంట్‌గా పెరుగుతుంది. అదొకటి పోర్ట్‌ఫోలియో ఎన్హాన్స్ అవుతుంది. అదొక పాయింట్. డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే కాంట్రిబ్యూషన్స్ పెంచుతున్నప్పుడు డిఫరెంట్ సెక్టార్స్‌లో పెట్టినప్పుడు మనకి డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్‌లో ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ స్ప్రెడ్ చేస్తారు కాబట్టి రిస్క్ కొంచెం తగ్గుతుంది. సో, ఈ పాయింట్స్ అన్ని వల్ల మనకి స్టాప్ అప్ సిప్ ఈస్ వెరీ యూస్‌ఫుల్. థాంక్ యూ వెరీ మచ్.